కాసేపట్లో వరంగల్ టూర్ కి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. సతీ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని బంగారు కిరీటం సమర్పించబోతున్నారు. తెలంగాణ ఏర్పడితే భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్నారు కేసీఆర్. ఈ మేరకు 3.5 కోట్ల రూపాయలతో తయారు చేయించిన 11 కిలోల 700 గ్రాముల బంగారు కిరీటాన్ని అమ్మవారికి ధరింపజేస్తారు సీఎం. 9 గంటల 40 నిమిషాలకు బేగంపేటలోని ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అమ్మవారి ఆలయానికి వెళ్తారు. సీఎం పర్యటన సందర్భంగా ఆలయ పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి సాధారణ భక్తుల్ని ఎలో చేయబోతున్నారు. తర్వాత సీఎం దంపతులు పూజలు ముగిసే వరకు భక్తులను అనుమతించరు. సీఎం వరంగల్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సీఎం ఎన్నిటికీ ఆలయానికి చేరుకుంటున్నారు? షెడ్యూల్ డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ 10:40 వరకు కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా నేరుగా అండర్ రోడ్లో ఉన్నటువంటి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా రోడ్డు మార్గంగా భద్రకాళి దేవస్థానంకు చేరుకుంటారు. 11 గంటలకు అక్కడికి చేరుకున్న తర్వాత అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 11:30కు అమ్మవారికి ప్రభుత్వం తరపున తయారు చేయించినటువంటి బంగారు కిరీటాన్ని అమ్మవారికి శాస్త్రోత్తమైనటువంటి వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి సమర్పిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా వేద పండితుల ఆశీర్వచనం అవన్నీ తీసుకున్న తర్వాత ఆలయ పరిసర ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించున్నారు. ఎందుకంటే భద్రకాళికి సంబంధించినటువంటి ట్యాంక్ బండ్ను చేయాలి అనేది చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా వర్క్స్ పూర్తయ్యాయి. వాటన్నిటిని చుట్టడం తర్వాత అక్కడ ఉన్నటువంటి చెరువును కూడా కొంత పరిశీలించే అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా మళ్ళీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి 12 గంటలకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1 గంటకు లంచ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్లుగా కొద్దిసేపటి క్రితం సమాచారం వచ్చింది. అయితే దాన్ని ఇంకా నిర్ధారణ చేయలేదు. కేవలం ఉండే అవకాశం ఉంది అనేది మాత్రమే అధికారుల నుంచి సమాచారం వచ్చింది. ఒక ప్రెస్ మీట్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఆయన హైదరాబాద్కు వెళ్ళనున్నారు. అయితే 12 నుంచి 1 గంట మధ్యలో కూడా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా ముఖ్యమంత్రి సమావేశం కన్నారు. దాంట్లో కూడా కొత్త జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మరోసారి ముఖ్యమంత్రి దగ్గర తమ డిమాండ్లను కాదు కొన్ని అంశాలను కూడా జిల్లా స్థానిక నేతలు కూడా ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా వరంగల్ జిల్లాలో విస్తృతమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కళాశాల దగ్గర కూడా ఇప్పటికే పోలీసు బలగాలన్నీ చేరుకుని అక్కడ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రయాణించే కూడా అంటర్ రోడ్డు కావచ్చు, అక్కడి నుంచి భద్రకాళికి చేరుకునే రోడ్డు మార్గం అంతా కూడా పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా భద్రకాళి దేవస్థానంలో చుట్టూ కూడా భద్రత నిన్న సాయంత్రం నుంచే కూడా చూశారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాటు చేయాలని చూశారు. నిన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూడా అక్కడ చేరుకొని ఆలయ అధికారులతో పాటు ఇటు పోలీసు అధికారులతో కూడా అక్కడ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వచ్చే సందర్భంగా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి ఏర్పాట్ల మీద కూడా సమీక్షించడం జరిగింది. ఎందుకంటే శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్న సదుల బతుకమ్మ కూడా జరిగింది. ఇప్పుడు శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కూడా సెలవులు కావడం, భక్తుల తాకిడి కూడా భద్రకాళి దేవస్థానంకు ఎక్కడ ఉంటుంది. కాబట్టి సాధారణ భక్తులకు మాత్రం ముఖ్యమంత్రి వచ్చేదానికి 1 గంట ముందు నుంచి తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళిపోయిన తర్వాత 12:30 వరకు కూడా అనుమతించారు. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇది సౌమ్య. Yes. Okay, Krishna Mohan.